శివుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. ప్రతి రూపం ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. తెలుగులో శివుడి వివిధ రూపాలు మరియు వాటి ప్రాముఖ్యత గురించి కింద తెలుపబడింది. ప్రధానమైన శివరూపాలు. లింగరూపం. లింగం, శివలింగం. శివుడి అత్యంత ప్రసిద్ధ రూపం. ఇది సృష్టి, స్థితి, లయలకు ప్రతీక. ఇది నిరాకారమైన పరమాత్మను సూచిస్తుంది. నటరాజు. నటరాజ, శివుడు సృష్టి, స్థితి, లయలను సూచించే విశ్వనర్తకుడు. నటరాజు రూపం శివుడి తాండవ నృత్యాన్ని సూచిస్తుంది. ఇది విశ్వసృష్టి, రక్షణ, వినాశన చక్రానికి ప్రతీక. అర్ధనారీశ్వరుడు. అర్ధనరీశ్వర, శివుడు మరియు పార్వతీదేవి సగం సగం శరీరాలతో ఉండే రూపమిది. పురుష, శివుడు మరియు స్త్రీ, శక్తి, శక్తుల సామరస్యాన్ని, సమతుల్యతను ఇది సూచిస్తుంది. కాలభైరవుడు. కలభైరవ, శివుడి ఉగ్రరూపాలలో ఇది ఒకటి. కాలభైరవుడు కాలానికి అధిపతి మరియు భయాన్ని నాశనం చేసేవాడు. భోళాశంకరుడు. భోళాశంకర, ఈ రూపంలో శివుడు అమాయకంగా, సులభంగా ప్రసన్నమయ్యే దేవుడిగా కనిపిస్తాడు. భక్తులకు త్వరగా వరాలను ప్రసాదించేవాడు. యోగీశ్వరుడు. యోగీశ్వర, అజ్ఞానము చేత కప్పబడి ఉంది. శివుడు యోగానికి, జ్ఞానానికి, ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతీక. ఆదియోగి రూపంలో శివుడు మానవజాతికి యోగాశాస్త్రాన్ని అందించిన మొదటి గురువుగా భావించబడతాడు. పశుపతినాథుడు. పశుపతినాథ్, శివుడు పశువులకు, జీవరాశులకు అధిపతి. ఇది జీవులందరి రక్షకుడిగా శివుడిని సూచిస్తుంది. రుద్రుడు. రుద్ర, శివుడి ఉగ్ర, భయానక రూపాలలో ఒకటి. రుద్రుడు ప్రళయకారుడిగా, కోపంగా ఉండేవాడిగా చిత్రీకరించబడతాడు. రుద్ర అంటే ఏడుపు అని కూడా అర్థముంది. భక్తులు దుఃఖాల నుండి విముక్తి పొందడానికి రుద్రుడిని ఆరాధిస్తారు. ఇతర ముఖ్యమైన రూపాలు. అవతారాలు. శివుడికి 10 అవతారాలు కూడా ఉన్నాయి. విష్ణువు దశావతారాలవలనే శివుడు కూడా ధర్మాన్ని రక్షించడానికి ఈ అవతారాలు ఎత్తాడు. 1. మహాకాలుడు. మహాకల, కాలానికి అధిపతి, మహాకాళి, పార్వతీతో కలిసి ఉంటాడు. భక్తులకు భుక్తి, భౌతిక సుఖాలు, ముక్తి, మోక్షం ప్రసాదిస్తాడు. 2. తారకుడు. తారక, తారకాదేవి, పార్వతీతో కలిసి ఉంటాడు. సేవకులకు భుక్తి, ముక్తి ప్రసాదిస్తాడు. 3. భువనేశ్వర. భువనేశ్వర, భువనేశ్వరి, పార్వతీతో కలిసి ఉంటాడు. 4. షోడశుడు. షోడశ, శ్రీ షోడశ శ్రీవిద్యాదేవి, పార్వతీతో ఉంటాడు. జ్ఞానం, సుఖసౌఖ్యాలను అనుగ్రహిస్తాడు. 5. భైరవుడు. భైరవ, భైరవి, పార్వతీతో కలిసి ఉంటాడు. 6. చినమస్తకుడు. చినమస్తాక, చినమస్తకి, పార్వతీతో కలిసి ఉంటాడు.